సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనమైతే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ మరోసారి అయితే ప్లే చేయబోతున్నాం. అదేంటంటే, నేను ఒక డైనోసార్ని అయితే చంపుదామని పోలేదు. యాక్చువల్లీ నేను దాంతో ఫ్రెండ్షిప్ చేద్దామని పోయాను, బట్ అనుకోకుండా అది చనిపోయింది. సో ఇంతకు నేను దాని తోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నానా లేదా అనేది మీరు వీడియోలో ఎండ్లో చూడండి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, వీడు చిక్కుకున్నాడు ఇక్కడ. సో వీడిని బయట ఎట్లా తీసుకురావాలో అదైతే మనకు తెలియదు కాబట్టి వీని దగ్గర ఉన్న మాంసాన్ని అయితే తీసుకున్నాను. అండ్ మనకు కొన్ని దగ్గర కొన్ని బెర్రీస్ ఉంటే అతనికి పెట్టేశాను. అండ్ తర్వాత వస్తాడు తీ అనేసి ఇక మనమైతే కిందికి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనకి చెట్లు అయితే పైన ఉన్నాయి, కానీ మనకి ఫైబర్ కూడా పైన దొరుకుతుంది. బట్ మనకి రాళ్ళు కానీ థ్యాచ్ కానీ అది మనకి పైన దొరకదు. అంటే హైట్ కానీ అవన్నీ కిందనే ఉంటాయి కాబట్టి మనం కింద వెళ్ళి తెచ్చుకోవాలి. సో ఫస్ట్ అయితే నేను నాకు వాటర్ కోసం వచ్చాను, ఎందుకంటే నా దగ్గర వాటర్ హెల్త్ చాలా తక్కువ ఉండే. సో వాటర్ డ్రింక్ చేయడానికి అయితే నేను కిందికి వచ్చాను. అండ్ వాటర్ హెల్త్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అయింది. అండ్ ఇప్పుడు నేను దాన్ని డైనోసార్ని చెబుదామని స్టార్ట్ అయ్యాను. సో ఇక్కడ నాకు కోతి కనిపించింది. అండ్ ఇది నేను ఫస్ట్ టైం దీన్ని చూస్తున్నాను. ఇది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ దీన్ని కూడా నేను చంపాలి అనుకోలేదు, అనుకోకుండా అది జరిగింది. సో ఇది ఏంటంటే వెపన్ ఒక్కసారి కాకుండా 2-3 సార్లు ఇలా ప్రెస్ చేస్తే మనం కోల్పోతాం అన్నట్టు. సో దీన్ని అయితే నేను హోల్డ్ చేశాను ఇట్లా. అంటే నేను దీన్ని చంపదలుచుకున్నా బట్ అనుకోకుండా చనిపోయింది. సో అందుకే మనం ఏం చేయలేదు కాబట్టి నేను సరేలే అనేసి మళ్ళీ ముందుకు సాగాను. అండ్ ఇటువైపు మనకి ఏమేమి దొరుకుతాయో చూడాలి. అంటే ఆ డైనోసార్ అనేది మనకి ఈడైతే లేదు అసలు, అది ఎక్కడో ఉంటుంది. దాన్ని మనం వేటాడి చంపాలా. అంటే చంపాలి కాదు, ఫ్రెండ్షిప్ చేసుకోవాలా. సో ఓకే, అంటే మనకి లెవెల్ అప్ అది కూడా, అంటే లెవెల్ చాలా కొంచెం ఎక్కువ ఉండాలి కదా, అది మరీ లెవెల్ 1 అంటే బాగుండదు కదా. సో దీన్ని నేను వేటాడదాం అనుకున్నాను. అంటే ఫస్ట్ కదా నేను దీన్ని వేటాడడం. సో నేనేమనుకున్నానంటే దీన్ని నేను వేటాడితే ఆయనతో ఇది నన్ను మీద రివర్స్ అయితే నన్ను చంపేస్తుంది ఏమో దానిలాగా అని అనుకున్నాను. బట్ ఇది అంతా చేయలేదు. సో ఫైనల్ ఇక్కడ దొరికింది ఇది. అండ్ దీన్ని దీనిలో ఇట్లా అంటే అటాక్ చేయగానే ఇది పారిపోతుంది అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి. సో దీంతో చాలా తిప్పలు అయితే పడ్డాను నేనైతే. 1-2 కాదు, అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంది. ఈ చిన్న డైనోసార్ తిరుగుదాం అనుకున్నాను, కానీ ఇది కూడా పారిపోయింది. లాస్ట్కి వస్తే దీన్ని కూడా వేటాడలేకపోయాను నేనైతే. అటువైపు మనకి ఉంది. సో ఐ హోప్ నేను దాన్ని ఇప్పుడు చంపగలను అనుకుంటున్నాను. సో నేను ఇంకొక దాన్ని తయారు చేశాను. అండ్ ఫైనల్గా ఇది ఇక్కడ దొరికింది అని చూడండి, అన్ని తిప్పలు పడుతుంది ఇది అసలు. కొన్ని తిప్పలు కూడా కాదు, ఇన్ని తిప్పలు పడుతుంది. సో ఇక్కడ అయితే దొరకదు, ముందుకెళ్దాం. సో ఫైనల్ ఇక్కడైతే వచ్చాను. అండ్ ఇక్కడ ఇది మళ్ళీ వాటర్ నుంచి అటు వచ్చింది. ఐ హోప్ నేను దీన్ని ఇప్పుడు చంపగలగాలి చూడండి గైస్, మళ్ళీ అటు పారిపోయింది. ఇలా అయినప్పుడు చాలా ఇరిటేట్ వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి దీన్ని వేటాడాలన్నట్టు. సరేలే అటువైపు పోతుంది కాబట్టి దీని వెనకాలనే వెళ్ళిపోదాం. దీని వెనకాల నేను అస్సలు వదలలేదు తెలుసా, అప్పటి నుంచి అటు ఇటు. అండ్ ఇక్కడ ఈ చేప వాటర్ లోపు వెళ్ళంగానే చంపేస్తుంది. ఈడ చంపేస్తే నా ఐటమ్స్ అన్నీ పోతాయి అనుకున్నాను తెలుసా. ఫైనల్గా బయటపడ్డాను నేనైతే కొంచెం హెల్త్లో. సో ఫైనల్గా ఇక్కడికి పోతే వచ్చేసాను నేను. అండ్ ఇటువైపు అది దూరంలో కనిపించలేదు, ఎందుకంటే అది అటువైపు ఉంది. అండ్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇంటికి వెళ్తాను, ఎందుకంటే నాకు చాలా డ్యామేజ్ అయింది కాబట్టి కొంచెం ఫుడ్ మనం తీసుకోవాలి. సో మనమైతే మన హౌస్కి వెళ్ళాలి. సో చలో గైస్, ఫటాఫట్ వెళ్దాం. అండ్ కొత్త వాళ్ళు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ దీని వీడియో ఫస్ట్ నుంచి చూడాలనుకుంటే ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను ఫటాఫట్ మన ఇంటికి అయితే వచ్చేసాను, ఎందుకంటే మన ఇంటి దగ్గరే అన్ని ఐటమ్స్ ఉన్నాయి. నేను బ్యాగ్లో ఏది ఎక్కువ క్యారీ చేయలేదు, ఎందుకంటే మనం కింది నుంచి పై దాకా తీసుకురావాలంటే మన బ్యాగ్ చాలా హెవీగా అయిపోతుంది. సో మనం కదలలేకపోతాం కాబట్టి. సో ఇక్కడైతే నేను ఫుడ్ తిన్నాను. అండ్ ఫైనల్గా అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కొన్ని చెట్లను అయితే నరుకుదాం. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చెట్లు చాలా అవసరం. అండ్ దీని నుంచి వచ్చే థ్యాచ్ కూడా మనకు అవసరం. ఇప్పుడు మనం ఒక బాక్స్ అండ్ మెట్లు అయితే తయారు చేస్తున్నాను, ఎందుకంటే మనం రూమ్లో డైరెక్ట్గా ఎక్కడానికంటే కొంచెం కష్టంగా ఉంది. సో అందుకే నేను ఇక్కడ కోసం నిచ్చెన అంటున్నాను. ఓకే, మెట్లు అయితే తయారు చేశాను. అండ్ ఇక్కడ నేను ఒక బాక్స్ని కూడా క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇదే క్రాఫ్ట్ అయింది, మనకి బాక్స్ అనేది రాలేదు. సో ఓకే,
ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. దెన్ మళ్ళీ మనం ఒక బాక్స్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే సరిపోవట్లేదు. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఐటమ్స్ని అన్నిటినీ దాంట్లో పెట్టేసిన తర్వాత మనకి ఏమేమి అవసరమో అవి కూడా మనం చూద్దాం. బట్ ఇప్పుడు మనకి బాక్స్ క్రియేట్ చేసుకోవడానికి ఏమేమి కావాలి? ఓకే, సో మనకి కావాల్సింది ఫైబర్. ఓకే, సో ఫైబర్ అయితే ఇక్కడ దొరకదు, ఫైబర్ మళ్ళీ తీసుకురావాలి మనము. మేబీ మనకి దీంట్లో ఈ బాక్సెస్లో ఉన్నాయేమనుకుంటున్నాను నేనైతే. ఓకే, సో మళ్ళీ అయితే నేను ఫైబర్ తీసుకొచ్చి మళ్ళీ అయితే పేస్ట్ చేస్తాను ఇప్పుడు, అంటే క్రియేట్ చేసుకున్నాను కిందనే. అండ్ ఇక్కడ చీకటి పడిపోయింది. సో ఇప్పుడు నేను ఈ మెట్లను అయితే ఇక్కడ పెట్టేస్తాను. ఫైనల్గా వీటిని అయితే పెట్టేశాను అన్నట్టు నేను. అండ్ ఓకే, బాగానే ఉంది గైస్ ఇదంతా. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ క్రియేట్ చేస్తానని చెప్పాను కదా, సో ఇప్పుడు బాక్స్ని కూడా క్రియేట్ చేస్తాను. యాక్చువల్లీ కిందనే చేసుకున్నాను నేను, క్రియేట్ అనేది చేసేసాను. జస్ట్ ప్లేస్మెంట్ కోసం మనం పైకి రావాలి కదా, సో అది నేను ఇక్కడ ఓకే, సో ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, ఎందుకంటే ఇది స్ట్రేట్గా ఉంది కదా, సో నాకు ప్లేస్ అనేది కొంచెం బాగా అంటే సరిపోలేదు అన్నట్టు. సో పర్లేదు గైస్, ఇక్కడ దీన్ని ఫైనల్గా చేసేసాను. అండ్ ఇక్కడ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ మనకి చీకటి పడిపోయింది చాలా. సో ఇప్పుడు మనం పడుకోవాలి వెళ్ళి. సో డోర్ అనేది క్లోజ్ చేసేసాను అండ్ ఇక్కడ నిద్రపోయాను అన్నట్టు. సో మీకు కూడా గుడ్ నైట్, హ్యావ్ ఎ స్వీట్ డ్రీమ్స్. సో ఫైనల్గా మరోసారి అయితే మార్నింగ్ అయింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ మన పనిని అయితే మొదలు పెట్టాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ అయితే నేను డోర్ వేసేసాను. అండ్ ఈరోజు కూడా మనం వేటాడబోతున్నాం, ఎందుకంటే అది నా ఫ్రెండ్ ఖచ్చితంగా కావాలి కాబట్టి. సో అన్నీ పని చేసుకొని ఫుడ్ గిడ్డ అన్నీ తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ చెట్లను నరుకుతూ కిందికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఓకే, సో నేను ఇక్కడ కొన్ని ఏమంటారు వాటిని ఐటమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నాను, లైక్ వెపన్స్. సో కొన్ని క్రియేట్ చేసుకున్నాను నేను, లైక్ బాణం కానీ బ్యాట్ కానీ. సో అవన్నీ క్రియేట్ చేసుకున్నాను, బట్ అంతా చేసుకోలేదు. అండ్ నేను ఇక్కడ ఒక చైర్ కూడా క్రియేట్ చేశాను, అది నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి. చాలా బాగుంది, దాని మీద మనం కూర్చోవచ్చు. అండ్ దీన్ని మనం అంటే తిప్పి పెట్టాలంటే స్క్రీన్ మీద దాన్ని టచ్ చేస్తే ఇట్లా ఈ విధంగా ఇది వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోబోతున్నాను, ఉండండి మీకు నిమిషం చూపిస్తాను. సో ఫైనల్గా నేను కూర్చున్నాను, చాలా బాగా అనిపిస్తుంది నాకు ఈ గేమ్ అనేది. అంటే ఫస్ట్లో ఏం తెలీదు, కానీ తర్వాత తెలిసింది కాబట్టి చాలా బాగుంది. ఇట్లా మనం ఈ విధంగా సెట్ అవ్వచ్చు అండ్ దీన్ని పికప్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. అటువైపు ఏంటంటే మనకి దాని ఏంటి డ్రాప్ అనేది ఉంది. సో మనకి దాంట్లో ఐటమ్ దొరికే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనమైతే ఫటాఫట్ వెళ్దాం లేట్ చేయకుండా. అండ్ నా ఫ్రెండ్ ఎక్కడ పారిపోయాడో కనిపించనే లేడు. సో ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్ని లెంకోవాలి దీంట్లో, బట్ అది కూడా చాలా కష్టం రోల్, చాలా కష్టం. సో ఇక్కడ నుంచి ఇక్కడ కిందికి వచ్చేసాను. అండ్ దీంట్లో మనకి ఏం దొరుకుతుందని చూడాలి. ఇంతవరకు అయితే దీంట్లో లూట్ అనేది చేసుకోలేదు నేను. ఓకే, సో మనకి ఇంటి ఐటమ్స్ కొన్ని దొరికినాయి అన్నట్టు, లైక్ వాల్ కానీ డోర్ది కానీ. సో ఓకే, పర్మనెంట్ ఇవి. సో నేను ఇంకా కట్టుకోలేదు. సో ఇటువైపు నేను మళ్ళీ చూడ్డానికి వెళ్ళాను. ఇటువైపు నాకు అది దొరికింది, బట్ ఇది ఏంటంటే స్ట్రక్ ఉంది గైస్. సో సరేలే స్ట్రక్ ఉంది కాబట్టి మనం ఈజీగా దీన్ని కిల్ చేయొచ్చు, అంటే స్ట్రోమా తప్పి పడిపోయేలా చేయొచ్చు మనము అని నేను అనుకున్నాను. అలా అనేసి దాడి చేస్తున్నాను, బట్ అనుకోకుండా చనిపోతుందని అనుకోలేదు గైస్. సో అట్లా దాడి చేయడం వల్ల ఇది చనిపోయింది. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది గైస్. ఫైనల్గా ఇంకొకటి దొరికింది నాకు, అండ్ దాన్నైనా నేను చంపగలగాలి అని అనుకున్నాను నేనైతే. మళ్ళీ సేమ్ ప్లేస్కే వచ్చాను నేను. ఈసారి ఏమవుతుందో చూడాలి గైస్. ఈ బాణం కూడా చాలా షేక్ అవుతుంది, బట్ నేనైతే దాని మీద దాడి చేశాను, అది చూడండి ఇట్లా పారిపోతుందో. అయ్యా, ఈసారైనా చంపగలగాలి నేను దీన్ని. అండ్ ఇటువైపు నుంచి మనకి బ్యాక్ సైడ్ ఇది చేయడం రాదు. సో ఇది చూడండి ఇటువైపు నుంచి వచ్చింది, ఇది పారిపోతుంది చూడండి. ఓకే సరే, మనం ఇప్పుడు అక్కడి వైపు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళక తప్పదు. సో ఫైనల్గా దీన్ని ఇక్కడ దొరకబట్టాను, బట్ దీన్ని ఇక్కడ చంపగలుగుతానా లేదా అనేది తెలీదు. ఇప్పుడు ఇక్కడ కూల్గానే ఉంది, మర్చిపోయింది అన్నట్టు అరుస్తుంది చూడండి. ఓకే, సో ఈసారి అయితే దీన్ని వదలను, వెనకాలనే వెళ్తాను. ఓకే 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 ఫైనల్గా దీన్ని చంపేస్తాను అనుకుంటున్నాను. అయ్యో చూడండి బ్లడ్ ఇట్లా గాను. ఓ షెట్ గాయస్, ఇది కూడా చనిపోయింది గాయస్. సో సాడ్. సో ఇవాళ వీడియో ఇది అన్నట్టు గైస్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో త్వరగా కలుద్దాం. అండ్
అంతే గైస్, ఇవాళ వీడియో. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్.